మా అమ్మ చచ్చిపోలేదు, మా అమ్మ ఇంకా బతికే ఉన్నది, నువ్వు మళ్ళా రాశివా యశ్వంత్ అన్నదంట. వెనుక తిరిగి వచ్చి రాళ్ళు కొట్టే సుత్తే ఇంత సుత్తెతోని పుర్రంతా వగలగొట్టిళ్ళు, నా చెల్లె ముక్కంతా వగలగొట్టిళ్ళు, నా చెల్లెను వివచ్చంగా కొట్టి పడేసి కింద పడేసి పోయిళ్ళు. మళ్ళీ మీదికెళ్ళి ఏం గుర్తు లేకుండానే చున్ని నడుము కట్టుకొని వెళ్ళిపోయి మేడం. ఇప్పుడు తీసుకొస్తే వాడిని నడుముకు మా చెల్లెను ఉరిపెట్టిన చున్ని ఉంది. ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు ఉంది? అలాంటి బిడ్డ ఉందా? ఇలాంటి పిల్లలు ఉన్నారా? నా చెల్లెకు భర్త చనిపోయి సంవత్సరం అయింది, కళాశాలలో జాబ్ చేస్తుంది, వచ్చిన దాంతో బ్రతుకుతుంది. ఈ బిడ్డలకు అన్నందుకు అయ్యే పాపము అమ్మా. నా చెల్లెకే ఇంత ఎములు ఉన్నారు అనుకోలేదమ్మా. నా చెల్లెకి అన్యాయం జరిగింది. నా తల్లి ఎప్పుడు చెప్పలేదమ్మా. నా చెల్లె చేసింది ఫోన్ కానీ నేను ఎత్తలేదు. నాకు 2 days కింద సండే 10:30కి 10కి ఫోన్ చేసింది కానీ నేను ఫోన్ ఎత్తలేదు. నాతో మాట్లాడదని నేను ఫోన్ ఎత్తలేదు. లేకపోతే నాతో మాట్లాడితే నేను ఎత్తి మాట్లాడితే చెల్లెకి సమాధానం చెప్పేదాన్ని. అది కాదు చెల్లె ఇదని చిన్న బిడ్డతో అన్నదంట. పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చెప్దాం మనం ఇవన్నీ అంటే పోదామమ్మా అన్నదంట. నా చెల్లె ఇవాళ రేపు వచ్చు కావచ్చు నా దగ్గరికి, కానీ ఇంతలోపు జరగవలసింది అంతా జరిగిపోయింది. అమ్మ ఎవరు లేరని చెప్పిందంట, ఎవరు లేరని చెప్పింది. వెనక ముందు ఎవరు లేరు, శివ జశ్వంత్ ఇద్దరు రండి, మా అమ్మని చంపిన ఎవరు లేరు అన్నదట. Download ShareChat.